టీడీపీలో అన్ని పార్లమెంటు స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థిపై ఓ క్లారిటీ వచ్చింది. అనంతపురం విషయంలో మాత్రం ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత లేదు. అభ్యర్థి ఎంపిక విషయంలో పార్టీ వివిధ కోణాల్లో ఆలోచిస్తుంది. క్యాస్ట్ ఈక్వేషన్స్ ఫాలో అవుతుంది. ఫలితంగా రోజుకొక పేరు తెరపైకొస్తుంది. అనంతపురం టీడీపీ ఎంపీ అభ్యర్థిని ఎప్పుడు ప్రకటిస్తుంది? లెట్స్ వాచ్. అనంతపురం పార్లమెంట్ స్థానంపై టీడీపీలో సందిగ్ధత నెలకొంది. ఇక్కడ అభ్యర్థిగా ఎవరు పోటీ చేస్తారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. కానీ రోజుకొక పేరు మాత్రం తెరపైకొస్తోంది. అనంతపురం పార్లమెంట్ సెగ్మెంట్లో బోయ్ సామాజిక వర్గం ఎక్కువ. ఇక్కడ కురుబ సామాజిక వర్గం కూడా ఉంది. గతంలో బోయ్ సామాజిక వర్గానికి టికెట్ ఇచ్చి వైసీపీ సక్సెస్ అయింది. ఈసారి కురుబ కులానికి చెందిన శంకర్ నారాయణకు టికెట్ ఇచ్చింది. తెలుగుదేశం కూడా అదే ట్రెండ్ ఫాలో కావాలని చూస్తోంది. కానీ కురుబ సామాజిక వర్గానికి చెందిన బీకే పార్థసారథికి హిందూపురం పార్లమెంట్ స్థానం కేటాయించింది. దీంతో అనంతపురం పార్లమెంట్ స్థానంలో ఎవరికైనా బీసీకి ఇస్తారా అనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే బోయ్ సామాజిక వర్గానికి చెందిన కాల్వ శ్రీనివాసులకు రాయదుర్గం టికెట్ కేటాయించింది. ఇటు గుంతకల్లులో గుమ్మనూరు జయరాంకు దాదాపుగా టికెట్ ఖరారైనట్లు తెలుస్తోంది. ఒకే పార్లమెంట్ సెగ్మెంట్లో 2 అసెంబ్లీ స్థానాలు బోయలకిచ్చింది. ఇప్పుడు పార్లమెంట్ స్థానం బోయలకు కాకుండా బలమైన అభ్యర్థిని బరిలో దింపాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా జేసీ పవన్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. 2019 ఎన్నికల్లో మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తనయుడు జేసీ పవన్ రెడ్డి ఇక్కడ పోటీ చేసి ఓడిపోయారు. మరోసారి ఆయన పేరు కూడా వినిపిస్తోంది. అదే సమయంలో బోయల్ని కూడా పరిశీలిస్తోంది. సామాజిక వర్గానికి చెందిన కమ్మూరి నాగరాజు, ప్రొఫెసర్ రాజేష్, మాజీ జడ్పీ చైర్మన్ పూల నాగరాజు పేరు కూడా తెరపైకొచ్చింది. వీళ్లంతా బోయ్ సామాజిక వర్గానికి చెందిన నేతలే. వీళ్ల పేరు మీదుగా కూడా సర్వేలు నిర్వహిస్తోంది టీడీపీ. హిందూపురానికి చెందిన అంబికా లక్ష్మీనారాయణ పేరు తెరపైకొచ్చింది. ఆయన బోయ్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. దశాబ్దంన్నర కాలంగా తెలుగుదేశంలో పనిచేస్తున్నారు లక్ష్మీనారాయణ. అయితే అభ్యర్థుల ఎంపికలో టీడీపీ తడబాటు కనిపిస్తూ ఉండడంతో కేడర్లో కన్ఫ్యూజన్ నెలకొంది. వైసీపీ నుంచి పోటీ చేస్తున్న మాజీ మంత్రి శంకర్ నారాయణ 2 నెలలుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అన్ని నియోజకవర్గాలను చుట్టేస్తున్నారు. తెలుగుదేశం మాత్రం ఇలా కన్ఫ్యూజన్లోనే ఉంది. ఈ నెల 28న టీడీపీ అధినేత చంద్రబాబు ఉమ్మడి అనంతపురం జిల్లా పర్యటనకు రానున్నారు. ఆయన పర్యటనలోపు టికెట్పై స్పష్టత ఇస్తారా లేదా అన్నది చూడాలి.